జూబ్లీహిల్స్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ కొనసాగుతోంది. దీంతో బైపోల్ ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై జోరుగా పందాలు కాస్తున్నారు. గెలిచే పార్టీపైనే కాకుండా మెజార్టీ, సెకండ్ ప్లేస్ లో ఏ పార్టీ వస్తుందనే దానిపై పందాలు కడుతున్నారు. హైదరాబాద్ తో పాటు ఏపీ కేంద్రంగా బెట్టింగులు కాస్తున్నారు. సర్వేలను నమ్మకుండా సొంత సమాచారంతో బెట్టింగ్స్ పెడుతున్నారు. ఇప్పటికే 500 కోట్ల బెట్టింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల వరకు 1000 కోట్లు దాటొచ్చని అంచనాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ రాయిళ్లు పందెం కాస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే బరిలో ఉన్నటువంటి పార్టీలు చూసినట్టయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖం పోటీ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే జూబ్లీహిల్స్లో చాలా వరకు స్టార్ క్యాంపెయినర్లతో పాటుగాను పార్టీకి సంబంధించినటువంటి పెద్దలంతా కలిసి కూడా ప్రచారాన్ని కూడా చాలా హోరెత్తించారు. అయితే ఈ 11వ తేదీన జరిగేటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలపైన కూడా చాలా వరకు ఆసక్తి పెరిగింది. దాంతోపాటు చర్చ కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈ గ్రౌండ్ లెవెల్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గెలుపుకు సంబంధించినటువంటి అంచనాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి క్రమంలో బెట్టింగ్ రాయిలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి బెట్టింగ్ కాస్తున్నట్లుగాను సమాచారం అందుతుంది. దాంతోపాటు తెలంగాణతో పాటుగాను ఆంధ్రప్రదేశ్లోను కూడా చాలా వరకు బెట్టింగ్ రాయళ్ళు చాలా వరకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక సంబంధించిన వ్యవహారంలో మొత్తం త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైనే చాలా గ్రౌండ్ లెవెల్కి సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా సర్వేలు చేసుకున్నారు. దాంతోపాటుగాను వ్యక్తిగతంగా వాళ్ళు మొత్తం మౌత్ టాక్ సంబంధించినటువంటి 10 మందిలో ఎవరైతే వాళ్ళకు సంబంధించి ఏ పార్టీ గెలుస్తుంది అనేది వ్యక్తిగతంగా తెలుసుకొని బెట్టింగ్ రాయలు మాత్రం ఈ బెట్టింగ్లు అనేటి టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, అదేవిధంగా వాట్సాప్, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాటిని ఎంచుకొని పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి బెట్టింగ్ కాస్తున్నట్టుగాను సమాచారం అందుతుంది.